I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 145 బుక్ నుంచి ఈ బుక్ పేరు రిలిజియన్ అండ్ సొసైటీ. ఈ బుక్లో రిలిజియన్ అండ్ సొసైటీ అనే బుక్ నుంచి మనము యూనిట్ నెంబర్ 4 రిలిజియన్ అండ్ రేషనలైజేషన్ అనే లెసన్ గురించి తెలుసుకుందాం. ఈ తెలుగులో దీన్ని రిలిజియన్ అండ్ రేషనలైజేషన్ని మతము మరియు హేతుబద్ధీకరణ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈరోజు మతము మరియు హేతుబద్ధీకరణ గురించి విపులంగా ఈ మానవ సమాజ శాస్త్రవేత్తలు ఏ విధంగా వివరించారు, ఏ విధంగా విపులీకరించారు అనేది మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఈ యొక్క మతము అంటే ఏమిటి అనేది ఉపకరణ మరియు ఈ ప్రపంచము అనే దాని మధ్య ఉన్న వ్యతిరేకత ఎక్కువగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దర్కహాయ్ అనే సామాజిక శాస్త్రవేత్త పవిత్రమైన భావనలను ప్రేరేపించేదిగా మతం చెప్పారు. ఈయన ఈ మతం అనేది పవిత్రమైన భావాలను ప్రజలలో ప్రేరేపించే విధంగా ఉంటుంది అనే దృక్పథాన్ని వివరించారు. ఆ తర్వాత దానిని అపవిత్రంగా ఉండటము చెప్పటం అనేది ఈ దర్కహాయ్ అనే సామాజిక శాస్త్రవేత్త వ్యతిరేకించారనే దృక్పథాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. అతను మతాన్ని మతపరంగా నిర్వచించారు. అపవిత్ర ప్రపంచానికి వ్యతిరేకంగా హేతుబద్ధత లేని రాజ్యంలో దాని ఉనికి తెలిసిన మరియు హేతుబద్ధమైనది అనేది వివరించారు. జ్ఞానానికి విరుద్ధముగా మత విశ్వాసాలకు సంబంధించిన విషయము అనేది కూడా మతాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. లేదా తెలిసిన మరియు తెలియని వాటి గురించి మాత్రమే కాదు, తెలియని వాటికి వ్యతిరేకంగా తెలిసిన వాటి గురించి మరొక మాటలో చెప్పాలంటే, ఒకసారి ఏదో విమర్శించబడింది, అది మతం యొక్క రంగము నుంచి సైన్స్ లేదా జ్ఞానం యొక్క రంగానికి దూరమైనదిగా మనం మతాన్ని నిర్వహించవచ్చు అన్నమాట. మత విశ్వాసాల యొక్క శక్తి, వారి యొక్క ఆధ్యాత్మిక మరియు హేతుబద్ధత లేని స్వభావము మనకి మతపరంగా ఎంతో వివరించబడుతూ ఉంటుంది. సంఖ్యగా ఉండటము నుండి ఈ యొక్క ప్రేరేపించబడిన విశ్వయము, దాని శక్తి, మానవ మనస్తత్వంపై దాని పట్టు, మూలము మరియు ప్రజలు వారితో మూడులు మరియు ప్రేరేపణలు కలిగించేలాగా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మతం అనేది దుర్గను వివరించారన్నమాట. మతము ప్రేరేపించే చర్య యొక్క తీవ్ర రూపాలలో అనువదించగల సామర్థ్యం కూడా మతానికి ఉంటుంది అనేది దుర్గమైన సామాజిక శాస్త్రవేత్త మనకు వివరించాడని చెప్పుకోవచ్చు. ఇలా మతము అండ్ హేతు పద్ధతి గురించి అనేక వివరాలు మనము కూలంకషంగా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ యొక్క పశ్చిమాన అర్థం చేసుకున్న మతం ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదన్నమాట. మతం యొక్క సామాజిక శాస్త్ర అవగాహన, సామాజిక శాస్త్రము ప్రారంభంలో గుర్తించబడుతూ ఉంటుంది. ఇది మతం గురించి ఆ యొక్క అవగాహన మనకి ఏర్పరచబడుతూ ఉంటుంది అనమాట. స్వయంగా పునరుజ్జీవనోద్యమములో ఐరోపాలో ఉన్న శాస్త్రీయ పరిణామవాదులు రచనల్లో తరచుగా సామాజిక శాస్త్ర పితామహుడిగా పరిగణించబడే కోమ్టే వేదాంత శాస్త్రాలు మరియు మెటాఫిజిక్స్ మధ్య వ్యత్యాసాన్ని కలిగి ఉన్నది అనేది మతం గురించి ఈ యొక్క సామాజిక శాస్త్ర పితామహుడు కోమ్టే మనకు వివరించారనే చెప్పుకుంటూ ఉంటాం. మునుపటి దశ కంటే తక్కువ స్థాయికి దిగజారారు ప్రజలు, అంటే సమాజంలో ఉన్న ప్రజలు. మరియు మెటాఫిజిక్స్ నైరూప్య ఆలోచనల యొక్క ఉన్నత రంగానికి చెందినదని ఇతను కోమ్టే భావించారనేది మనకు తెలిసిన విషయమే. అయితే మతము గుడ్డి విశ్వాసము మరియు ఆచారాలకు కట్టుబడి ఉండటము మత యుగము, తత్వయుగము నుంచి సైన్స్ యుగము వరకు చారిత్రాత్మక పురోగమనము ఉందని హెగెల్ ఈ యొక్క మతపరమైన విశ్వాసాన్ని వెలిపించారనమాట. తరువాత
ఈ యొక్క దాన్ని కాంటే ఒక విధంగా పునరావృతం చేస్తే హెగ్డే ఇంకొక విధంగా పునరావృతం చేశారనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క దశ సిద్ధాంతాల వారీగా ఈ దశలలో ప్రాథమిక ఊహ ఏమిటంటే శాస్త్రీయ ఆలోచన రూపంలో హేతుబద్ధత మానవులకు తర్వాత వస్తుందని మరియు వారు సాధారణంగా ఆలోచించని మరియు అనుకూలమైన ఆదిమ తెగల నుంచి ప్రారంభం అవుతుందనేది ఈ యొక్క కోంటే మహాశయుడు మనకి విన్నవించారనమాట. వీరి చర్చలు మరియు ప్రతిబింబించే ఆలోచన సామర్థ్యాలను తరువాత మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. హెగెల్ ఏం చెప్పారు, కోంటే ఏం చెప్పారు అనేది మనం తెలుసుకోవచ్చు. నాగరికత యొక్క గమనము, పరిణామ పాఠశాలల యొక్క మరొక పండితుడు జేమ్స్ ఫ్రేజర్ ఇంద్రజాలము మరియు మతము మధ్య వ్యత్యాసాన్ని మనకి వివరించి చూపారనేదిగా ఫ్రేజర్ యొక్క మతము ఇంద్రజాలిక పద్ధతులలో సిద్ధాంతాల్లో అనేక రూపాల్లో మతాన్ని చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క విజ్ఞాన హేతుబద్ధంగా మరియు మతముగా కలిసి ఆసక్తికరంగా ఉన్నాయనేది ఫ్రేజర్ ప్రకారము ఒక వాదనగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ యొక్క న్యూ సైన్స్లో మేజిక్ కూడా ఒక కారణము మరియు ప్రభావ సంబంధమైన ఆధారపడి ఉన్నది. మ్యాజిక్ కూడా ఈ మతంలో ఒక ప్రముఖమైన పద్ధతిలో ఆధారపడి ఉన్నదనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత సాధన ప్రయోజనాలు, సాధన వైపు దృష్టి సారించి మ్యాజిక్ మరియు సైన్స్ మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసము ఏమిటంటే పూర్వము శాస్త్రీయ యుగము యొక్క ఉన్నతమైన జ్ఞానము ద్వారా తెలియచేయబడలేదు అనేది ఒక ప్రక్రియ పద్ధతిగా మనం చెప్పుకోవాలన్నమాట. మరియు తద్వారా అది ఊహించిన కారణ సంబంధాలు నిజమైనవి కూడా కావనేది ఈ యొక్క కోంటే యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ తర్కము మరియు హేతుబద్ధత పరంగా ఆలోచన విధానము ఒకే విధంగా ఉంది అనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. మతము మారింది, మానవులు ఉన్నతమైన విషయాల గురించి ఆలోచించి మరొక ప్రపంచపు తత్వాలలో నిమగ్నమైనప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంటుంది అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఆనాటి పాశ్చాత్య పండితుల ప్రకారము ఆది భౌతిక సామర్థ్యం లేని ఆదిమలు అని పిలువబడే వారికి ఇది సాధ్యం కాదనమాట. ఆలోచన మరియు రహస్య ఆలోచన యొక్క ఉన్నత క్రమం అనేది మనం ఇందులో చూస్తూ ఉంటాం అన్నమాట. సామాజిక శాస్త్రవేత్తలు ఏకబద్ధత భావన గురించి ఆలోచించటంలో ఒంటరిగా లేరు. అందరూ కూడా ఒకే పద్ధతిని ఏకీభవిస్తూ వచ్చారు. 13వ శతాబ్దంలో ఇటలీలో నేపిల్స్ లో జన్మించిన థామస్ అక్వినాస్ వంటి చర్చి యొక్క తత్వవేత్త సెయింట్స్ కారణంగా మరియు విశ్వాసం యొక్క సంబంధాన్ని మనకు విపులంగా వివరించారు. మరియు రెండిటి మధ్య ద్వంద్వత్వము తప్పు అని ప్రతిపాదించారు. అక్వినాస్ ప్రకారము అరిస్టాటిల్ చేత దేవుని ఉనికి ప్రదర్శించడానికి కారణము మరియు తాత్విక తర్కము ద్వారా కూడా సాధ్యమవుతూ ఉంటుంది అన్నమాట. తర్కము మరియు తత్వశాస్త్రాల ద్వారా కనుగొనబడిన సత్యాల మధ్య ముఖ్య తేడా అనేది ఏమీ లేదనేది మతపరంగా మనము గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క మరియు దైవ విశ్వాసము మరియు వేదాంత శాస్త్రాల ద్వారా రెండు సత్యానికి సంబంధించినవని ఏది ఏమైనప్పటికీ అక్వినాస్ మరియు ఇతర పాశ్చాత్య తత్వవేత్తలు మరియు వేదాంతవేత్తలు ఆందోళన చెందే సత్యము చర్చి వీక్షించిన సత్యం. క్రైస్తవ మతము దేవుని ఉనికిని నిర్ధారించడానికి ప్రమాణాలను నిర్దేశించింది మరియు క్రైస్తవ విశ్వాసాన్ని అనుసరించని వారు నిత్యమైన సత్యాన్ని అర్థం చేసుకోవాలనే దృక్పథాన్ని వెలుగుచ్చారనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ అక్వినాస్ వంటి వేదాంతవేత్త బహుళ హేతువులతో దేవుణ్ణి అంచనా వేయగలిగితే దేవుణ్ణి బహిర్గతము చేసే ఒకే ఒక్క సత్యము ఉండాలనే ఉద్దేశము కలిగి ఉండవచ్చు. అయితే తూర్పు తత్వాలతో ముఖ్యముగా
హిందూ మతంలో మనకు కనిపించే అన్ని విశ్వాసాల ఏకత్వం గురించి అతను ఎటువంటి స్పష్టమైన వాదనలు చేయలేదు. అక్వినాస్ ఎటువంటి వాదనలు కూడా చేయలేదన్నమాట. పాశ్చాత్య తత్వవేత్తల ప్రకారము ఒకటి సత్యము ఉన్నప్పటికీ అది పాశ్చాత్య నాగరికతలో మాత్రమే ఉందని వారు భావించిన కారణాన్ని బట్టి అందుబాటులో ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. విల్ఫ్రెడ్ ఫారెటో ప్రతిపాదించిన మరియు విండ్ విమర్శించబడిన ప్రయోగాత్మక సామాజిక శాస్త్రం యొక్క పోస్టులేట్ వంటి విజ్ఞాన శాస్త్రం యొక్క పద్ధతి ద్వారా అన్ని సత్యాలు మనకి అందుబాటులోకి వచ్చాయనేది తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా అది ఉనికిలో ఉన్నప్పటికీ మేధో మార్గం ద్వారా అందరికీ అందుబాటులో లేదు అనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. మరింత అభివృద్ధి చెందిన మరియు నాగరికత మాత్రమే దానికి యాక్సెస్ చేయగలదనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలను. ఆ విధంగా అక్వినాస్ విశ్వాసం యొక్క ఉనికిని సమానంగా సమర్థించారు అన్నమాట. ఎందుకంటే సాధారణ యువకులు మరియు అంతగా నేర్చుకొని వారు భగవంతుని చేరుకోవడానికి ఇది ఏకైక మార్గము అనేది గుర్తించబడింది. అందువల్ల సత్యము వైపు నడిచే మేధో సామర్థ్యము, జ్ఞానము, అభిరుచి, సమయము మరియు అంతర్దృష్టి లేని వారికి సత్యాన్ని హేతుబద్ధముగా అర్థం చేసుకోవటము ఎప్పటికీ సాధ్యం కాదనమాట. అందువల్ల చాలా మంది విశ్వాసము మీద ఆధారపడవలసి వస్తూ ఉంటదన్నమాట. ఈ దృక్పథము సత్యానికి సంబంధించిన వివిధ మార్గాలకు సంబంధించిన హిందూ ప్రపంచ దృక్పథానికి గొప్ప సారూప్యతగా మనకి వేలెత్తి చూపుతూ ఉంటదన్నమాట. అది మేధావి, విశ్వాసము మరియు భక్తి, చర్య మార్గాలు మరియు అక్వినాస్ వంటి హిందూ ఋషువులు కూడా అదే విషయాన్ని అంగీకరించారు. మార్గము అందరికీ అనుకూలంగా లేదనేది కూడా ఈ యొక్క అక్వినాస్ గుర్తించారనమాట. ఆ తర్వాత మతము మరియు హేతుబద్ధత యొక్క సంబంధాన్ని ఉద్దేశించి ఇటీవల తత్వవేత్త అయిన జార్గెన్ హెబెర్మాస్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నైతికత మరియు మానవ జీవితం యొక్క ప్రశ్నలు కూడా చాలా ఆందోళన కలిగించే తత్వవేత్తగా మనం గుర్తించాము. నైతికత యొక్క చాలా వ్యవస్థలు మతముపై ఆధారపడి ఉంటాయని బాగా అంగీకరించబడిందనమాట. హెబెర్మాస్ 206 అతని యొక్క సిద్ధాంతం ప్రకారము బహిరంగంగా పంపిణీ చేయబడిన నిర్దిష్ట భాషల నుంచి వచ్చిన కమ్యూనికేషన్ ఆధారంగా నైతిక సమాజాన్ని కలిగి ఉండటము సాధ్యమవుతూ ఉంటుందనేది మనము గ్రహించాలి. దేవుడిని సూచించకుండా కూడా అందువల్ల ఆధునిక మరియు ప్రపంచీకరణ సమాజంలో గుర్తించని లౌకికవాదాన్ని వ్యతిరేకంగా ఒక స్టాండర్డ్ను రూపొందించడానికి సామాజిక గుర్తింపు మరియు సామాజిక జీవనానికి మతము అవసరమని తాత్విక స్టాండ్ పాయింట్ ఉండవచ్చు అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. సంఘీభావము మరియు సామూహిక ఉద్వేగభరితమైన సంఘముగా సమాజము యొక్క కొనసాగింపు మరియు పునరుత్పత్తి కోసము నైతిక సంఘము మరియు మతము యొక్క ఉనికి యొక్క హేతువులు ప్రాధాన్యత ఇచ్చిన డర్కిహైమ్ వంటి సామాజిక శాస్త్రవేత్తలు దృక్కోణానికి ఇది కొంత మేరకు సమానంగా ఉంటుందనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంది మత పండితులు మతము గురించి తమ దృక్పథాన్ని విస్తృతం చేసుకోవటానికి మరియు క్రైస్తవము లేదా జూడో క్రైస్తవ మతాలు మాత్రమే మతాలు మరియు మిగతావన్నీ ఆదిమ ఆలోచన విధానాలు అనే ఎథ్నోసెంట్రిజం నుంచి బయటపడటానికి ప్రపంచంలోని పురాతన మరియు సాంప్రదాయ మతాలపై దృష్టి పెట్టారు. అతీంద్ర మరియు దేవుని యొక్క నిజమైన భావన లేదనేది ఈ యొక్క రాబర్ట్సన్ స్మిత్ ప్రపంచంలోని పురాతన ప్రజలు వారి స్వంత ప్రమాణాలు,
సమాజాలు మరియు మత విశ్వాసాలు మరియు అభ్యాసనాలను ప్రతిబింబించే దేవుళ్ళు మరియు మతాలు సమాజం యొక్క స్వభావము, గిరిజన లేదా జాతి పాత్రలతో పాతుకుపోయాయని ప్రతిపాదించారన్నమాట. ఈ విధంగా దేవుడు వారిని విశ్వసించే మరియు సమాజం యొక్క మార్గాలను చట్టబద్ధత చేసే వ్యక్తులు లాంటి వారుగా ఈ యొక్క మతానికి ప్రముఖమైన పాత్ర ఏర్పరిచారనేది చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తరువాత ఈ యొక్క ఉన్నతమైన అతీంద్రమైన జీవి దేవుడు అనే నమ్మకము ఈ యొక్క మతపరంగా ప్రజలందరూ ఏర్పరచుకుంటూ ఉంటారన్నమాట. చాలా సంస్కృతులలో ప్రబలంగా ఉన్నట్లు కనుగొనబడింది కూడా ఇది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ ఫ్రీ చర్చ్ అధ్యయనం చేసిన పాత్ ఆఫ్ ది న్యూస్ ప్రిమిటివ్ న్యూస్ యూజీ ఫిలాసఫీ అనే తన సెమినార్ రచనలలో ఈ యొక్క పాల్ రాడిన్ ప్రతి చోట అన్ని సమాజాలు ఒకే రకమైన వ్యక్తులు, విశ్వాసులు మరియు సంశయవాదులు, నాస్తికులు, తత్వవేత్తలు మొదలైన వాటిని కలిగి ఉన్నారని అనేక విధాలా మనకు నిరూపించారన్నమాట. మతంలో అనేక సాధారణ చిహ్నాలు మరియు తత్వాలు ఉన్నాయని ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనాల కూడా కనుగొనబడింది. భిన్నమైన ప్రజలు భిన్నంగా ఉంటూ ఉంటారు. అయితే హేతుబద్ధత మరియు మతానికి సంబంధించిన సమస్యలు అనేక కోణాలు మరియు వేదికల నుంచి మనము నిశ్చితంగా పరిశీలించవచ్చు అన్నమాట. ఆ తర్వాత హేతుబద్ధత మరియు మతము అనే దాని ప్రక్రియ పద్ధతులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హేతుబద్ధత అంటే ఏంటి, మతం అంటే ఏంటో కూడా మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు అన్నమాట. తర్వాత మతము మరియు హేతుబద్ధత యొక్క సంబంధాన్ని పరిశీలిస్తున్నప్పుడు దానిని చూడటానికి అనేక మార్గాలు మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఒక మొదటి సిద్ధాంతానికి వచ్చినట్లయితే కొన్ని నమ్మకాలు మరియు అనేది ఒక ప్రశ్న అన్నమాట. ఈ దృక్కోణం ద్వారా పండితులు సారస్వతిక మరియు సందర్భోచిత హేతుబద్ధత యొక్క సమస్యలను పరిశీలిస్తూ ఉంటారు. లేదా కొంతమంది వ్యక్తుల గురించి హేతుబద్ధులు మరియు మరికొందరు లేని ప్రశ్నలను లేవనెత్తుతూ ఉంటారు. ఇది ఒక ప్రక్రియ పద్ధతిగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. రెండో పాయింట్కి వచ్చినట్లయితే విశ్వాసము మరియు అభ్యాసము యొక్క ఒక రూపముగా మతము హేతుబద్ధమా? ఈ అంశము ఫంక్షనిస్టిక్ దృక్కోణము నుంచి పరిశీలించబడింది. ఇక్కడ మతపరమైన విశ్వాసాలు మరియు అభ్యాసాలు వ్యక్తి మరియు సమాజము రెండింటి విధులను కలిగి ఉన్నాయని చూపబడుతూ ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే ఈ దృక్కోణము నుంచి మనము అస్తిత్వం యొక్క హేతుబద్ధతను అలాగే మతము యొక్క నిలకడను అర్థం చేసుకోవడానికి ఎంతో వీలవుతూ ఉంటుంది అనేది మనము ఈ రెండో పాయింట్లు చెప్పుకుంటూ ఉంటాం. మూడో పాయింట్ తీసుకున్నట్లయితే మనము ఏదైనా వ్యవస్థ లేదా అభ్యాసం యొక్క హేతుబద్ధతను అభ్యాసకుల కోణం నుంచి లేదా బయట నుంచి విశ్లేషించే పండితుడి కోణం నుండి పరిశీలిస్తున్నామా అనేది మనము ప్రశ్నించుకోవాలన్నమాట. ఈ అంశము మానవ మనస్సు యొక్క సారస్వతిక లేదా సందర్భోచిత స్వభావము మరియు నటీనటులకు మరియు విశ్లేషకులకు మనం ఇచ్చే సాపేక్షికత వెయిటేజ్కి సంబంధించిన చర్చలకు ఇది దారితీస్తూ ఉంటుంది. ఇది జీవించిన అనుభవాన్ని, ప్రత్యేకించిన దృగ్విషయ దృక్పథము మరియు సామాజిక వాస్తవికతను ఆబ్జెక్టివ్ పై చేసే మరింత సానుకూల దృక్పథం మధ్య చర్చకు కూడా వేగవంతం చేస్తుందనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ మూడు ప్రక్రియా పద్ధతులతో మనకి హేతుబద్ధత, మతము ఎటువంటి లింక్ కలిగి ఉంటుంది అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. మొదటి ప్రశ్న ఏమిటంటే, జాత్యహంకారవాదులు మరియు జాతి వ్యతిరేక తీవ్రమైన ఘర్షణలో ఉన్నప్పుడు
మరియు హోమో సెఫియన్ల స్వభావానికి కనుగొనటంలో విద్వాంసులు లోతుగా నిమగ్నమైనప్పుడు సామాజిక మరియు మానవ శాస్త్ర ఆలోచనల్లో మొదట తల ఎత్తే ప్రశ్న ఏంటంటే 19వ శతాబ్దంలో మానవులందరికీ సమానముగా పరిగణించే ధోరణి ఉంది మరియు ఈ విషయంలో ప్రభావవంతమైన స్వరము ఈ యొక్క బాస్టియన్ అతను ఈ బాస్టియన్ అనే సామాజిక శాస్త్రవేత్త అతడు మానవ జాతి యొక్క మానసిక ఐక్యత గురించి తమ ఆలోచనలను ముందుకు తెచ్చారు. మానవులందరూ ఒకేలా ఆలోచిస్తారని మరియు కొన్ని ప్రాథమిక ఆలోచనలు ఉంటాయని అందరిచే భాగస్వామ్యులు చేయబడతాయి కానీ వారి స్థానిక వ్యక్తీకరణ పరంగా మాత్రమే విభిన్నంగా ఉంటారనే దృక్పథాన్ని వెలిబుచ్చారు. అందువల్ల సాంస్కృతిక హేతుబద్ధత అనే భావన మరియు అన్ని మతాల ఉపరితల వ్యత్యాసాల కోసము కాకుండా లోతైన మరింత ప్రాథమిక సారూప్యత కోసము పరిశీలించబడతాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. సైనిక్ యూని అనే భావన టైలర్ అనే సామాజిక శాస్త్రవేత్త ఉపయోగించారు. అతడు విశ్వజనీయ హేతుబద్ధత లేదా జీవితము మరియు మరణము మరియు సాధారణము కావాల్సిన కళలు వంటి సారస్వతిక ప్రశ్నలకు సమాచారం కోసము అన్వేషణలో ఉన్న మతాల మూలము సిద్ధాంతపు ముందు ఈ యొక్క టైలర్ అనే సామాజికవేత్త ముందుకు తెచ్చారనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ మానవులందరూ అతని ఆలోచన విధానము తర్వాత విధానాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క టైలర్ యొక్క అభిప్రాయం ప్రకారం నేను గుర్రము అయితే అని టేబుల్ చేయబడింది. ఈ యొక్క ఈ స్ట్రిక్చర్డ్ పరికల్పన మరియు మతాల అధ్యాయం పక్కలకు హేతుబద్ధముగా పరిగణించబడినది. కానీ విశ్వాసాల స్వభావం గురించి పెద్దగా ఏంటి చెప్పలేదన్నమాట. ఈ టైలర్ అనే మహాశయుడు సామాజిక శాస్త్రవేత్త ఆ విధంగా వ్యక్తీకరించారు. ఈ యొక్క బాస్టియన్ అనే సామాజిక శాస్త్రవేత్త అదే సమయంలో ఉన్న లూసిస్ బ్రూల్ కి దీనికి విరుద్ధముగా ఆదిమలు లేదా పాశ్చాత్యేతర ప్రజలు పాల్గొనే చట్టాన్ని విశ్వసించినందుకు వారు ఫ్రీ లాజికల్ అని విశ్వసించారు. అని ఫ్రీ లాజికల్ పద్ధతి అనేది దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు. వివిధ విషయాలు తార్కికంగా సాధ్యం కాకపోయినా సహజీవనము చేయగలవు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఒకే సమయంలో మానవుడు మరియు జంతువు కావచ్చు, లేదా ఒకే సమయంలో 2 ప్రదేశాలలో ఉండవచ్చు అన్నమాట. లేదా 2 ఆత్మలు ఒకే శరీరంలో సహజీవనము చేయవచ్చు. మరింత అభివృద్ధి చెందిన వ్యక్తులు మినహాయింపు చట్టాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. తద్వారా వారు అటువంటి వైరుధ్యాలను నివారించవచ్చు అనేది ఈ దృక్పథానికి మనకు తెలియపరుస్తూ ఉంటుంది. దీని అర్థము పొడిగింపు ద్వారా పాశ్చాత్యేతర మతము చాలా వరకు పూర్వ తార్కికమైనది లేదా హేతుబద్ధమైనది కాదు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ సిద్ధాంతపరంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. పండితులు ఆలోచన యొక్క 2వ విధానము మతము లేదా మత విశ్వాసాలు మరియు అభ్యాసాల యొక్క హేతుబద్ధత గురించి ఇది హేతుబద్ధమైన మరియు తార్కిక విశ్లేషణలచే బయట నుంచి వచ్చిన సానుకూల విశ్లేషణ ద్వారా అంచనా వేయబడుతూ ఉంటుంది అన్నమాట. అభ్యాసకులు తమ చర్యల యొక్క వాస్తవ హేతుబద్ధత లేదా సమర్థత గురించి దాదాపుగా ఎప్పటికీ తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఇది మనకి సూచిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మతపరమైన ఆచారాలు మరియు విశ్వాసాల ఔచిత్యము మరియు విధులపై ఫంక్షనలిస్ట్ పాఠశాల నుంచి
మాకు భారీ మొత్తంతో పని ఉంటుంది అనేది కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. సానుకూల కోణంలో తీసుకోనప్పటికీ ఈ యొక్క సిగ్మండ్ ఫ్రాయిడ్ మరియు కార్ల్ మార్క్స్ వంటి సానుకూల విశ్లేషణలు కూడా మతం యొక్క ఉనికిని వారి స్వంత మార్గాలలో హేతుబద్ధం చేశాయనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. దీనిలో ఈ యొక్క మతము హేతుబద్ధతల్లో ఈ ఫంక్షనల్ స్కూల్ అనేది ఒక ప్రాముఖ్యతని సంతరించుకున్నది అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ ఫంక్షనల్ స్కూలు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క ఫంక్షనలిజం యొక్క మొదటి గుర్తింపు పొందిన పండితుడు మతం యొక్క అధ్యయనానికి మార్గదర్శకుడిగా పరిగణించబడ్డారు. వాస్తవానికి ఎమిలే దుర్ఖైము తన క్లాసిక్ రచన మతపరమైన జీవితం యొక్క ప్రాథమిక రూపాలు, అతడు పవిత్రమైన మరియు అపవిత్రమైన వాటి మధ్య విభజన పరంగా మతాన్ని నిర్వహించడం ద్వారా ఈ యొక్క పరిణామవాదిగా ప్రారంభించారు ఈ యొక్క ఎమిలే దుర్ఖైమ్. మరియు అపవిత్రమైన దానితో పోలిస్తే పవిత్రమైనది చాలా గొప్ప శక్తి అని దుర్ఖైమ్ ప్రకారము అభిప్రాయపడ్డారు. పవిత్రమైన శక్తి దాని నాన్ హేతుబద్ధమైన స్వభావం నుంచి ఉద్భవించిందనేది దుర్ఖైమ్ పేర్కొన్నారు. తర్వాత హేతుబద్ధంగా ఉండటం అంటే ప్రశ్నించటము మరియు సందేహించటము కూడా. ఈ యొక్క ప్రశ్నించటము అని సందేహించటము కూడా అనే అభిప్రాయాన్ని తెలియపరుస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క గుడ్డిగా అంగీకారము మరియు విశ్వాసాన్ని ఇది డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అర్థం చేసుకోవటము, నిరూపించటము మరియు అభ్యంతరాలను సమాధానం ఇవ్వటము, విశ్వాసము కారణ వివాదంలో ఈ యొక్క మూడవ విధి చాలా ముఖ్యమైనదని ఈ యొక్క దుర్ఖైమ్ భావించారు. అయితే మిగిలిన రెండు భాగాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయనేది పేర్కొన్నారు. అందువల్ల విశ్వాసము అర్థం చేసుకోవటానికి, నిరూపించడానికి మరియు ప్రశ్నలు లేవనెత్తడానికి ప్రయత్నించకూడదనేది దుర్ఖైమ్ యొక్క భావన. తద్వారా ఈ అన్ని విధులను నిలిపివేయటం ద్వారా దాని శక్తి వాటికంటే ఎక్కువగా ఉంటుంది అనేది దుర్ఖైమ్ పేర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ పవిత్రత యొక్క నిజమైన శక్తి అది వాస్తవానికి సమాజాన్ని సూచిస్తూ ఉంటుంది, లేదా సమాజాన్ని సాధ్యము చేసే సామాజిక బంధాన్ని సూచిస్తూ ఉంటుంది. సామాజిక సంఘీభావము మరియు కొనసాగింపు కోసము ఏది మంచిదో అది నైతికంగా ప్రదర్శించబడుతూ ఉన్నది. మరియు సమాజము నైతిక సంఘముగా మనుగడ కొనసాగిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ అతీంద్రమైన శక్తి నుంచి ఉద్భవించినట్లు విశ్వసించే అన్ని నైతిక నియమాలు వాస్తవానికి సమాజం నుంచే ఉద్భవిస్తూ ఉంటాయనేది దుర్ఖైమ్ ఒక భావనగా చెప్పుకున్నాడు. ఇతని యొక్క భావన ప్రకారం దేవుడు సమాజము పెద్దది తప్ప మరొకటి కాదు. దేవుడు సమాజము కూడా రెండు పెద్దదిగా సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాయనేది అభిప్రాయాన్ని దుర్ఖైమ్ మనకి తెలియపరిచారనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పవిత్రమైనది, శక్తివంతమైనది మరియు పక్కన పెట్టబడినప్పటికీ ఇది మానవుల నుంచి చాలా దూరము కాదు. తద్వారా వారు కూడా పవిత్రమైన వాటిని తమలో అంతర్లీనంగా పంచుకుంటారని దుర్ఖైమ్ భావిస్తూ ఉంటారనమాట. అందువలన నైతికంగా ఉండటము మానవుల్లో అంతర్లీనంగా ఉంటూ ఉంటుంది. అందువలన పునరుత్పత్తి చేయగలరు అనే భావనని దుర్ఖైమ్ వెలిపించారు. మరియు ఇందుకోసము టోటమిక్ కమ్యూనిటీలో టోటమిక్ వంశానికి చెందిన వ్యక్తులను కూడా వారు పవిత్రమైన టోటం నుంచి వచ్చిన వారని మరియు వారికి సంబంధించిన వారని తెలుసు. కాబట్టి వారు కూడా తమలోని పవిత్రత యొక్క భాగాన్ని కలిగి ఉంటారనేది ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది సమాజంలో టోటమిక్ ఆచారాల ద్వారా కూడా బలోపేతం చేయబడుతూ ఉంటుంది. టోటమిక్ సమిష్టిగా భావించబడుతుంది మరియు సమాజము పట్ల
అలాగే టోటెం పట్ల ఒక భావోద్వేగ బంధాన్ని మరియు బాధ్యత యొక్క భావాన్ని మనకి సృష్టిస్తుందనేది మనం గ్రహించవలసిన విషయం. టోటెం చివరి విశ్లేషణలో సామాజిక సమూహాల యొక్క చిహ్నము మరియు దాని పవిత్రత, సామాజిక సమూహం యొక్క పవిత్రత, క్యాథలిక్ మాస్ సమయంలో సమాజం తమలో తాము క్రీస్తు యొక్క పవిత్ర రక్తాన్ని మరియు శరీరాన్ని గ్రహించి తద్వారా పవిత్రమైన సమాజము మరియు సామూహికమైన చర్చితో అంతర్గతంగా మరియు ఏకమవుతుందనే దృక్పథాన్ని దర్ఖైము తన పవిత్రత మతం యొక్క భావనలో పేర్కొన్నారనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దర్ఖైము మరియు రెడ్ క్లిఫ్ బ్రౌన్ అనే సామాజిక శాస్త్రవేత్తలు సాంఘిక సంబంధాలను కొనసాగించటంలో మరియు సుస్థిరం చేయటంలో నిషేధాల వంటి ఆచార మూలకాల యొక్క సామర్థ్యాన్ని అనేక రకాలుగా ప్రదర్శించారన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే విధించిన నిషేధాలు పిల్లల పుట్టుకను మరియు తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యులు సంబంధాలను బలోపేతం చేస్తూ ఉంటాయనేది వీరు మనకి తెలియపరిచారు మరియు గుర్తు చేశారు అన్నమాట. సమాజంలోని కొత్త సభ్యుని పట్ల వారి విధులు మరియు బాధ్యతలు ప్రజలు రెడ్ క్లిఫ్ బ్రౌన్ అయితే వ్యక్తి యొక్క ఆచారాలు మరియు మత విశ్వాసాల స్థాయిలో ఎల్లప్పుడూ కూడా పనిచేయవనే భావాన్ని వ్యక్తపరిచారు. ఎందుకంటే అవి అతీంద్రిత కోసము యొక్క భయము కారణంగా భయము మరి అభద్రతా భావాలను ప్రేరేపిస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల అతని దృక్పథము ఈ యొక్క మెలినోస్కీకి భిన్నంగా ఉంటదనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అతను ఆచారాలను వ్యక్తులను పనితీరులో దోహదపడేగా చూడటానికి ఇష్టపడ్డారు. ఈ యొక్క మలినోస్కీ ప్రకారము ఆ ఆచారాలు వ్యక్తిగత వ్యక్తులను వారి ఆందోళన తగ్గించడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ ఉంటాయనే దృక్పథాన్ని కూడా మలినోస్కీ తన భావాల పరంగా వివరించారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా సముద్రయానములో మరియు లోతైన సముద్రములో చేపలు పట్టడము, పడవ తయారు చేయటము లేదా మోసుకెళ్ళటము వంటి ప్రతిదీ తమ నియంత్రణలో ఉండదని వారు భావించినప్పుడు అవుట్ గార్డెనింగ్ ఈ పనులు నిర్వహించడానికి వ్యక్తి తన దగ్గర ఉన్న అన్ని నైపుణ్యాలను ఉపయోగించినప్పటికీ ఊహించలేని వాతావరణము, ఆకస్మిక తుఫాను లేదా ఒకరి నియంత్రణకు మించిన ఊహించని పరిస్థితులు వంటి అనిశ్చయత యొక్క బూడిద ప్రాంతము ఎల్లప్పుడూ ఉంటుందనేది దుర్ఖైము మలినోస్కీ మనకి తెలియపరిచారు. ఖచ్చితంగా ఈ అనిశ్చిత ప్రాంతాల కోసము అతీంద్రియ శక్తుల నుంచి సహాయము మనము కోరబడుతూ ఉంటుందనే దృక్పథాన్ని కూడా వీరు వెలుగుచ్చారు. కొన్ని ఆచారాలు నిర్వహించటం ద్వారా ఒక వ్యక్తి సానుకూల మానసిక స్థితిలో ప్రవేశిస్తాడని మరియు ఆచారాన్ని సాధించడానికి ఉద్దేశించిన దానిని తరచుగా సాధించే విశ్వాసం పొందుతాడనేది కూడా మలినోస్కీ అభిప్రాయంగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మతపరమైన ఆచారాలు మరియు విశ్వాసాలు విజ్ఞానము మరియు తర్కము ద్వారా ఊహించని అనారోగ్యము లేదా దృష్టకర ప్రమాదాల వంటి వివరణ అందించడం ద్వారా జీవితాన్ని జీవించేలాగా చేస్తాయనే అభిప్రాయాన్ని ఈ యొక్క మలినోస్కీ మనకు తెలియపరిచారు. అందువల్ల ప్రజలు నిరాశ అంచున ఉన్నప్పుడు ఒక వ్యక్తి శాంతింపజేయటానికి మతము మాత్రమే సమాధానము లేదా ఓదార్పు అందిస్తుందనే భావనని వీరు వెలుగుచ్చారు. విశ్వవ్యాప్తమైన బాధల సమస్యలను మతము సమాధానాలను కూడా అందిస్తూ ఉంటది. ఇది బాధను దూరం చేయదు, కానీ ఆ బాధను భరించేసేలాగా హేతువును మనకి అందిస్తూ ఉంటది. ఈ మతము బాధని దూరం చేయదు, కానీ బాధని తట్టుకునే శక్తి మతపరంగా వ్యక్తులకి ఇది అందిస్తూ ఉంటది అనేది ఇక్కడ భావన అన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే
ధనవంతుల కంటే పేదవారి కోసము స్వర్గపు తలుపులు సులభంగా తెరవబడతాయని, కాబట్టి పేదలుగా ఉండటము శాపము కాదని బైబిల్ మనకు చెప్తూ ఉంటుంది అనమాట. బాధపడుతున్న హిందువు అతని లేదా ఆమె కర్మలో వివరణ కోసము వెతుకుతూ ఉంటారు, మరియు ఒక ముస్లిము అల్లాహ్ యొక్క సంకల్పములో వివరణ కోసము చూస్తూ ఉంటారు. మరియు బాధ అనివార్యము మరియు బాధాకరంగా ఉండాలనే వాస్తవంలో ఇద్దరు ఓదార్పును పొందుతూ ఉంటారు. ఈ ఓదార్పు అనేది ఏ మతాన్ని తీసుకున్నా కూడా బాధ నుంచి మనల్ని విముక్తి చేయదు, కానీ ఓదార్పుని అనేక ప్రక్రియా పద్ధతుల ద్వారా మనకు కలిగిస్తుందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరొక వైపు మార్కిస్టులు ఖచ్చితంగా ఈ రకమైన వివరణలను అందించడం ద్వారా సామాజిక అసమానతలను మతము కప్పివేస్తుందనేది ఈ యొక్క మార్కిస్టుల యొక్క భావనగా చెప్పారు. వారి ప్రకారము ఈ బెలిచల్లో ఎక్కువ భాగము ఇప్పటికీ ఉన్న స్థిరీకరణకు మద్దతు ఇస్తుందని మరియు అధికార హోల్డర్లు ప్రయోజనాలను ఉపయోగపడుతుందని వీరు వివరించారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే హిందూ ధర్మ సిద్ధాంతం కింద కులాలను అగ్రవర్ణాల అణచివేతను చట్టబద్ధము చేయటానికి ఇది సహాయపడుతూ ఉంటుంది. ఈ విధంగా మార్కిజం కూడా మతం యొక్క ఉనికికి హేతుబద్ధతను అందిస్తూ ఉంటుంది. అయితే ప్రతికూల కోణంలో ఇది ఉంటదనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకోవాల్సిన విషయం. మార్కిస్టులు కూడా ప్రతికూల పద్ధతుల్లో దీన్ని అనేక విధాల మనకు వివరించారనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనం గుర్తించవలసిన విషయాలు ఏంటంటే, విశ్వాసులు సరైన వారా అనేది మనం ప్రశ్నించుకున్నట్లయితే, క్రియాత్మక విశ్లేషణ ఆధారాల ఉనికికి హేతుబద్ధతను అందించినప్పటికీ విశ్వాసానికి హేతుబద్ధత యొక్క స్థితిని ఇవ్వకుండా బయట వారి కోణం నుంచి అది చేసింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రతినిందారోపణ అభ్యాసము, అలానే భవిష్యత్వాణి మరియు మంత్రవిద్య వ్యతిరేక ఆచారాల అభ్యాసము, వాస్తవ దురాక్రమణలను అణిచివేయటము మరియు ప్రజల యొక్క ఆవిరిని వదిలి తిరిగి రావటానికి అనుమతించటము ద్వారా జాన్ డేలో మంత్ర విద్యను వివరించారు. మంత్ర విద్య ప్రక్రియలను వివరించారనమాట. ఎవరికి ఎటువంటి హాని జరగకుండా స్థిరత్వము మంత్ర విద్యలో జాన్ డే నమ్మకము కూడా జాన్ డే పూర్తిగా హేతుబద్ధంగా ఉండటంపై ఆధారపడి ఉంటుందనే దృక్పథాన్ని మనం తెలుసుకోవచ్చు. అందులో కారణం లేకుండా ఏదైనా జరుగుతుందని లేదా ప్రమాదం అని పిలువబడే ఏదైనా ఉందని వారు నమ్మరన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే, అడవిలో నడుస్తున్న వ్యక్తి పాము పైకి అడుగుపెట్టి పాము కాటు వేస్తే మంత్ర విద్య వల్ల పాము కరిచిందని అజాన్ డే చెప్పడం. పాముపై అడుగు పెట్టినట్లయితే అది కాటుకు గురవుతుందని తెలుసుకునేంతగా హేతుబద్ధత కలిగి ఉంటూ ఉంటారనమాట. ఇక్కడ ఈ విధమైన ప్రక్రియా పద్ధతులు మనం తెలుసుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ మంత్రముగ్ధుడయ్యాడని ఆ వ్యక్తి పాముపై కాలు మోపాడు. ఈ విధంగా మంత్ర విద్య విశ్వాసాలు వారి విశ్వాసాన్ని సంపూర్ణ హేతుబద్ధమైన వ్యవస్థలో చేరుస్తూ ఉంటాయి. ఇక్కడ జరిగే ప్రతిదీ మంత్ర విద్య అయినా ఒక కారణం అనేది మనకి తప్పనిసరిగా గోచరిస్తూ ఉంటుంది అనేది ఈ ప్రక్రియా పద్ధతుల్లో మనం తెలుసుకోవచ్చు. కానీ అతని స్వంత పాశ్చాత్య విశ్వాసము వ్యవస్థ ద్వారా నడిపే ఈ యొక్క హేతుబద్ధ ప్రకారము మంత్ర విద్య ఉనికిలో లేదు. కాబట్టి అజాన్ డే నిజంగా హేతుబద్ధమైన వ్యక్తులు కాదు. వారికి ఉనికిలో లేని వ్యవస్థపై నమ్మకము ఉంది అన్నమాట. ఇక్కడ మరొక ఆలోచన విధానము సూచిస్తూ ఉంటుంది. వారి విశ్వాస వ్యవస్థ బయట నుంచి వివరించినట్లయితే మాత్రమే హేతుబద్ధంగా మారుతుంది, కానీ వారి స్వంత విశ్వాస వ్యవస్థ కాదు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. సత్యం యొక్క ఏకైక సూచికగా పాశ్చాత్య శాస్త్రీయ ప్రపంచ దృక్కోణంలో ప్రత్యేకంగా ఆధారపడటం ద్వారా ఇటువంటి బిగుంపును చేరుకుంటూ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత
సామాజిక శాస్త్రవేత్త వించి 1990లో అనేక రకాల మార్గాలను మనకు సూచించారు. వించి ప్రతిపాదించినట్లుగా సామాజిక రంగాన్ని శాస్త్రీయ తర్కం యొక్క రంగాన్ని మనము పోల్చలేము. కానీ సైన్స్ అనేది వాస్తవికతను గ్రహించటానికి ఏకైక మార్గం కాదు. సామాజిక రంగాన్ని అర్థం చేసుకోవటానికి చర్యలు మరియు వ్యక్తులను పరిశీలనకు సూచించే ఆలోచనలు మాత్రమే ఇది సాధ్యమవుతుందనేది వించ్ అనే సామాజిక శాస్త్రవేత్త మనకు తెలియపరిచారు. సైన్స్ అటువంటి దావా చేస్తే వాస్తవిక రంగంలో సైన్స్ యొక్క ప్రత్యేక హక్కు కూడా కాదు అనేది మనం గ్రహించవలసిన విషయం. మనము నివసించే ప్రపంచంలో సహా ఏదైనా వాస్తవమైనదిగా మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. ఆ భాష ద్వారా మనకు ప్రాప్యత ఉన్న భాష మరియు భావనల పరంగా ఏదైనా దానిని వివరించడానికి పదము లేకపోతే సామాజిక ప్రపంచంలోని సభ్యులుగా ఆ దృగ్విషయము ఉనికిలో లేదు అనేది కూడా మనము గ్రహించాలి. కానీ అవి భాష మరియు దాని వ్యక్తీకరణ యొక్క అభిజ్ఞ ప్రపంచంలో ఎప్పుడు చేరబడకపోతే వాటిని సామాజిక ఉనికి ఉండదు అనేది కూడా మనము భావించవలసిన విషయం. కానీ చాలా భాషలు జీవించి ఉన్న ప్రపంచాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి. కానీ సామాజికంగా ఆ ప్రపంచంలో నివసించే వ్యక్తులు అనుభవించే విధంగానే ఉంటూ ఉంటుంది. అంటే వారు దాన్ని ఆపాదించిన అర్థాల పరంగా ఆ వ్యవస్థలో తన స్వయానికి ఉంచుకోకుండా ఈ ప్రపంచంలో నివసించే వ్యక్తులకు వాస్తవికమైన ఏమిటో గ్రహించలేరు అనే దృక్పథాన్ని ఈ ప్రక్రియ పద్ధతిలో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఉదాహరణ తీసుకున్నట్లయితే అజాండే యొక్క మంత్ర విద్య అజాండే యొక్క సామాజిక ప్రపంచంలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది అశాస్త్రీయమైనది లేదా అతేహితు కాదు అనేది కూడా మనము గుర్తించి పెట్టుకోవాల్సిన విషయం. వారి సందర్భంలో అశాస్త్రీయమైన లేదా అహేతుకమైన చర్య వారి స్వంత విశ్వాసాల వ్యవస్థను విరుద్ధమైనది. ఒక వ్యక్తి అజాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతున్నది అనేది కూడా ఈ మతపరమైన ప్రక్రియ పద్ధతుల్లో జ్ఞానాన్ని ఇవ్వలేదు అనేది. అంటే అజాగ్రత్తగా ఉంటే జ్ఞాన ప్రక్రియ పద్ధతులు వ్యక్తికి మానసికంగా మూసుకుపోతూ ఉంటాయన్నమాట. ఒక కర్మ యొక్క పనితీరు మరియు ఒక ఆచారాన్ని విజయవంతంగా పూర్తి చేయటం కోసము దాని అర్థం ఏమిటనే సందర్భాల్లో పొరపాటు చేస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని అర్థవంతము చేసే హేతుబద్ధతను చాలా కాలము వ్యక్తి ఖచ్చితంగా తార్కికంగా మరియు హేతుబద్ధముగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది విజ్ఞాన శాస్త్రానికి కూడా వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే భౌతిక శాస్త్ర నియమాలన్నీ మన స్వతంత్ర ప్రపంచాన్ని వర్తించే విధంగా ఒక నిర్దిష్ట సందర్భంలో మాత్రమే వర్తిస్తూ ఉంటాయన్నమాట. ఉదాహరణ తీసుకున్నట్లయితే గురుత్వాకర్షణ శక్తి యొక్క నియమాలు బ్లాక్ హోల్స్ కు లేదా ఇతర తెలియని విశ్వాసాలకు వర్తించవు. ఇది ఒక నిర్దిష్ట సమాజంలో మంత్ర విద్య యొక్క ఆపరేషన్ కంటే భిన్నంగా ఉండకపోవచ్చు. ఈ విధంగా పూర్తిగా కొన్ని ఇతర సందర్భాల్లో అభివృద్ధి చేయబడిన సాధనాలు మరియు కొలతల ద్వారా ఏదైనా నిర్ధారించడము ఆమోద్యమైన ఆలోచన కాదు. అందువల్ల అజెండాలో మంత్ర విద్య లేదని చెప్పటము సరైనది కాదనమాట. ఎందుకంటే ఈ ప్రకటన యూరోసెంట్రిక్ దృక్కోణం నుంచి ఉద్భవించిందనమాట. అది హేతుబద్ధత యొక్క మరొక వ్యవస్థను ఏకమైన వ్యవస్థగా తీసుకుంటుంది, దానిలోనే ఉంటుంది అనే దృక్పథాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఈ విధంగా బయట నుంచి చేసే పాజిటివిస్టిక్ వివరణ విధానాన్ని విమర్శించారు. ఎవరు? టర్నర్ ఈ విశ్లేషణ విధానాన్ని సమర్థిస్తూ విశ్లేషణలకు
వైమానిక వీక్షణ లేదా దృక్పథము ఉన్నదనేది ఈ యొక్క టర్నర్ అనే సామాజిక శాస్త్రవేత్త మనకు తెలియపరిచారు. అది ఒక నిర్దిష్ట పరిస్థితి నుంచి పాల్గొనే నటునికి అందుబాటులో ఉండదు మరియు తద్వారా దృగ్విషయము యొక్క పాక్షిక దృక్పథము అతని లేదా ఆమె స్వంత ఆలోచన మాత్రంగా, భావన మాత్రంగానే ఉంటుందన్నమాట. అందువల్ల విశ్లేషకుడు ఒక దృగ్విషయం యొక్క అన్ని అంశాలను పూర్తిగా యాక్సెస్ చేయగలుగుతూ ఉంటాడు. అయితే ఫంక్షనల్ స్కూల్ యొక్క ప్రధాన విమర్శ ఏమిటంటే అది అధ్యయనములో ఉన్న దృగ్విషయానికి వాస్తవతని తిరస్కరించింది అని మరియు దాని బాహ్య హేతుబద్ధతను ఆపాదించిందని, దృగ్విషయ శాస్త్రవేత్తల కోసము ఇది తీసుకోవటానికి సరైన స్థానము కాదని కూడా మనకి అనేక రకాల అభిప్రాయాలని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆ తర్వాత మతము హేతుబద్ధతల్లో ఒక ప్రత్యేకమైన భావన అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఉండటం, ప్రపంచంలో మన యొక్క పాత్ర ఉండటం, వ్యక్తుల యొక్క పాత్ర, వ్యక్తుల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ యొక్క పాంటి యొక్క సామాజిక శాస్త్రవేత్త సృహ సిద్ధాంతము ఇది ముందుకు తెచ్చారు. ఇది ఇప్పటికీ ఉన్న సమయము మరియు స్థలము యొక్క కోఆర్డినేటర్లో సృహను ఉంచడం గురించి ఇంతకు ముందు జరిగిన అంచనాల నుంచి ఇది భిన్నంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క పాంటి యొక్క సామాజిక శాస్త్రవేత్త ప్రకారము సృహ సమయము మరియు స్థలము వెలుపల లేదు, కానీ దానిలో ఏర్పడింది. తద్వారా మూర్తిభవించిన స్వీయ అనేది ఒక సందర్భానుస్వారమైన స్వీయ మరియు దాని స్థానము నుంచి తొలగించబడదు. అందువల్ల ఉన్నప్పుడు ఫాస్టర్ ప్రజలు ఎగువ హిమాలయ గ్రామాలలో వారి పర్యావరణము, వారి విశ్వాసములో భాగమై యానిమేటెడ్ జీవులతో కూడినదిగా పరిగణించబడిందన్నమాట. ఆ తర్వాత ఎల్లెన్ ఈ యొక్క స్పెన్సర్ ను ఉటంకిస్తూ మనము చిహ్నాల వివరణ ఎందుకు కోరుతున్నాము, ఎవరైనా పొలంలో విత్తనాలు ఎందుకు నాటుతున్నారో మనము వివరణ కోరినప్పుడు తప్పుడు లేదా అసాధారణమైన ప్రవర్తన మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. సింబాలిక్ ప్రెజెంటేషన్ అవసరం అయితే నిజమైన లేదా ఆచరణాత్మకమైన ప్రవర్తన అవసరం లేదనేది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఎగువ హిమాలయాల్లోని గ్రామస్తులు అక్కడ నివసించేటప్పుడు ఎరుపు, పసుపు లేదా నారింజ రంగుల గుర్తులను ధరించకూడదని ఎల్లప్పుడూ సలహా ఇస్తూ ఉంటారు లేదా పట్టుపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది అడవిలోని ఆత్మలను చాలా అసూయ కలిగిస్తుందని మరియు హాని కలిగిస్తుందనేది వీరు దృక్పథంగా చెప్పారు. ఈ యొక్క ఆరోగ్యము ఇది ఆచరణాత్మక సలహా మరియు ఇది అడవిలో నివసించే నిజమైన జీవులను కలిగి ఉంటుంది. దాని గురించి ఎటువంటి ప్రతివాదము లేదా పవిత్రత గురించి ప్రశ్నించే ప్రక్రియ అనేది ఇక్కడ ఏమీ లేదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా ఈ యొక్క చెప్తూ ఉంటాం. ఇక్కడ బోయన్ అండ్ ఈ యొక్క ఫైజర్ యొక్క అభిప్రాయాల ప్రకారము మనము ఈ యొక్క మతము, మనము ఈ యొక్క హేతు పద్ధతి మీద అనేక అభిప్రాయాలను మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఈ దుర్గం యొక్క మతము పవిత్రత అనే భావన దాని అపవిత్రతను వ్యతిరేకించాడనేది మనం చెప్పుకున్నాము. ఈ అపవిత్ర ప్రపంచానికి వ్యతిరేకంగా హేతుబద్ధత లేని రాజ్యములో దాని ఉనికిని తెలిసిన మరియు హేతుబద్ధమైనదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మతము యొక్క రంగము నుంచి సైన్సు లేదా జ్ఞానము యొక్క రంగానికి దూరం అవుతూ ఉంటుంది. మత విశ్వాసాల యొక్క శక్తి వారి ఆధ్యాత్మిక మరియు హేతుబద్ధత లేని స్వభావము సంఖ్యగా ఉండటంలో ఇది మనం చూస్తూ ఉంటాము. మతము ప్రేరేపించే చర్య యొక్క తీవ్ర రూపాలలో అనువదించదగ్గ సామర్థ్యము కలిగి ఉంటుంది. ఇక్కడ మూడ్ మరియు ప్రేరణలను కలిగించే సామర్థ్యత మతానికి కలిగి ఉంటుంది అనేది తెలుసుకున్నాం. హేతువాదం నుంచి ఈ యొక్క మతాన్ని వ్యతిరేకించటం అనేది పాశ్చాత్య భావనగా మనము కనిపిస్తూ ఉంటుంది ప్రస్తుత వ్యవస్థలో. ఇది ద్వంద్వ ఆలోచన విధాన
ఫలితంగా మనం గుర్తించుకోవాలి. సాధారణ రోజువారీ ఈ ప్రక్రియలలో ప్రపంచ వ్యవహారాలకు వ్యతిరేకంగా ఈ మతాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం. ఈ స్వేరో యొక్క పద్ధతి ప్రకారము సహజమైన ఒక అతీంద్రియ ద్వంద్వత్వాన్ని సారస్వతికమైనదిగా మతాన్ని విమర్శించారు ఈ యొక్క స్వేరో అనే సామాజిక శాస్త్రవేత్త. మతము వల్ల రాజ్య ప్రక్రియ ద్వారా ప్రపంచవ్యాప్తముగా స్థిరపడినదిగా మతాన్ని మనము చెప్పుకోవచ్చు. విశ్వాసులు అవిశ్వాసులు అర్థం ఏమిటంటే, ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము పవిత్రులు అపవిత్రుల గురించి. పశ్చిమాన అర్థం చేసుకున్న మతము సామాజిక వితండవాదము ఈ యొక్క పద్ధతులన్నీ కూడా కోమటే వేదాంత శాస్త్రము అండ్ మెటాఫిజిక్స్ లో మధ్య వ్యత్యాసము ఏ విధంగా ఉంటుంది అనేది మనకి విపులీకరించారనమాట. మతము గుడ్డి విశ్వాసము కలిగి ఉండటము, ఆచారాలకు కట్టుబడి ఉండటము, మతయుగము, తత్వయుగము, సైన్స్ యుగము వరకు చారిత్రాత్మక పురోగమనము కలదుగా మనం మతాన్ని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. హెగెల్ చెప్పిన దానికి కాంటే ఉన్న ఈ యొక్క పునరావృత్తము, హెగెల్ చెప్పిన దాన్ని కాంటే దీన్ని పునరావృత్తం చేశారు, అంటే కంటిన్యూటీ చేశారు అనేది మనం గ్రహించవలసిన విషయం. థామస్ అక్వినాస్ విశ్వాసము యొక్క సంబంధాన్ని విపులీకరించారు. దేవుని ఉనికిని ప్రదర్శించడానికి కారణము మరియు తార్కిక పద్ధతి ద్వారా కూడా స్వసాధ్యం అవుతుందనేది మతం గురించి చెప్పారనమాట. తర్కము మరియు తర్కశాస్త్రము ద్వారా తెలుసుకున్న సత్యాల మధ్య తేడాను లేదని క్రైస్తవ మతం అనుసరించని వారు నిజమైన సత్యాన్ని అర్థం చేసుకోలేరని థామస్ ఎక్వినాస్ అభిప్రాయపడ్డారు. విజ్ఞాన శాస్త్ర పద్ధతి ద్వారానే సత్యము అందుబాటులోకి వచ్చాయని, సత్యము అందరికీ అందుబాటులో లేదు అని ఇది అక్వినాస్ అభిప్రాయపడ్డారు. నాగరికత మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలదనేది కూడా గ్రహించవలసిన విషయం. ఇలా అక్వినాస్ విశ్వాసం యొక్క ఉనికిని సమర్థించారు. భగవంతుని చేరుకోవటము దానికి విశ్వాసము ఏకైక మార్గమని మతంలో ఒక ప్రథమ లక్షణముగా అక్వినాస్ చెప్పారనమాట. విశ్వాసము, భక్తి, కర్మ మార్గాలు అన్ని దేశాలలో ప్రజలు కూడా అనుకరించారు, నమ్మారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నైతికత అమలు చేయటంలో మతము ప్రభావవంతంగా ఉందనేది మనము ఎప్పటికీ మర్చిపోకూడని విషయం. విశ్వాసం యొక్క హేతుబద్ధతను భగవంతుని గుర్తించటం ద్వారా నైతిక జీవితాలను నడిపించడానికి మానవ ప్రయత్నాలకు ఇది మూలాధారం. ఇది మోక్షము కంటే ఎక్కువ అనే దృక్పథాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ నైతిక వ్యవస్థలు మతంపై ఆధారపడి ఉన్నాయనేది కూడా మనము తెలుసుకోవాలి. సామాజిక గుర్తింపు, సామాజిక జీవనానికి మతము తప్పనిసరిగా అవసరము, ఉపయుక్తమైనది. అన్ని మతాలు ఆదిమ ఆలోచన విధానాలకు మూలం ఇక్కడ ఉన్నదన్నమాట. అన్ని మతాలు ఆదిమ ఆలోచన విధానాలకు మూలం కలవే, అంటే కంటిన్యూటీ ఉన్నది, కనెక్షన్ ఉన్నది అనేది మనం చెప్పుకోవాలి. అందువలన సాంప్రదాయ ఈ యొక్క పురాతన ఈ మతము హేతుబద్ధతమై నిరంతరము అనేక పరిశోధనలు, సెమినార్స్ నిర్వహించారనమాట. ఆదిమ తెగ వ్యక్తులు పాశ్చాత్యేతర ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంలో పరిణామం నుంచి ఫంక్షనలిజం వరకు సైద్ధాంతిక ధోరణిలో మార్పులు అనేక మార్గాలలో ఏర్పడ్డాయి. ఉన్నతము అయిన అతీంద్ర జీవి అనేది దేవుణ్ణి మనం కొలుస్తూ ఉంటాం. దేవుడు ఉన్నతమైన అతీంద్రమైన జీవిగా మనము మతపరంగా పేర్కొంటూ ఉంటాం అన్నమాట. సమాజాలు ఒకే రకమైన వ్యక్తులు, విశ్వాసులు, సంశయవాదులు, నాస్తికులు, తత్వవేత్తలు అందరూ సమాజంలో మనం చూస్తూ ఉంటాం. సమాజంలో ఒకే రకమైన వ్యక్తులు, విశ్వాసులు, సంశయవాదులు, నాస్తికులు, తత్వవేత్తలు అన్నీ కూడా సామాజిక వ్యక్తుల్లో మనము నిరంతరము చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ విషయాన్ని ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనాలు కూడా వెలుగుచ్చాయి. ఈ యొక్క పద్ధతులన్నీ కూడా ఎథ్నోగ్రాఫిక్ మెథడ్ లో కూడా మనం విపులంగా ముందు లెసన్స్ లో కూడా చెప్పుకున్నాం అన్నమాట.
హేతుబద్ధము అండ్ మతం గురించి మనం వివరించేటప్పుడు వ్యక్తులు హేతుబద్ధంగా ఉంటారా లేక లేని ప్రశ్నలు లేవనెత్తుతారా అనేది మనము తెలుసుకుంటూ ఉంటాం. మతం యొక్క నిలకడను అర్థం చేసుకుంటూ ఉంటాం. జీవిత అనుభవాన్ని, సామాజిక వాస్తవికతను లేదా ఈ యొక్క సానుకూల దృక్పథమును, చర్చలను వేగవంతం చేస్తూ ఉంటుంది మతము అనేది, హేతుబద్ధత అనేది కూడా. జాత్యహంకారవాదులు, జాతి వ్యతిరేకులు తీవ్రమైన సంఘర్షణలో ఉన్నప్పుడు మానసిక ఐక్యత పెద్ద పీట వేస్తూ ఉంటుంది, ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సారస్వతిక హేతుబద్ధత అనే భావనను పరిశీలించాలి. విశ్వజనీయ హేతుబద్ధతకు ఇది ముందుకు తెచ్చారనమాట. మత అభ్యాసకులను హేతుబద్ధంగా పరిగణించబడుతూ ఉంటారనమాట. ఆ తర్వాత తాత్విక పరిశోధకులకి ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతూ ఉంటుంది ప్రస్తుత కాలంలో. పాశ్చాత్యేతర మతము చాలా వరకు హేతుబద్ధమైనది కాదనేది కూడా మనం అనేక రకాల సిద్ధాంతపరమైన స్కూలు, గుర్తింపు పండితులు మతం యొక్క అధ్యయనానికి మార్గదర్శకుడిగా మనం ఎప్పుడూ చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఫంక్షనల్ స్కూల్ యొక్క పద్ధతి ఆ విధంగా ఉన్నది. పవిత్రత, అపవిత్రత, విభజన పరంగా మతాన్ని విమర్శించడం ద్వారా పరిణామవాదిగా పేరు పొందుతూ ఉంటారనమాట. దుర్ఖాయిన్ ప్రకారము పవిత్రత అయిన శక్తి దాన్ని నాన్ హేతుబద్ధమైన స్వభావం నుంచి వచ్చింది అనేది ఈ యొక్క దుర్ఖాయం యొక్క పరిశోధన పద్ధతుల్లో మనము అనేక విధాలు తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత ఇది గుడ్డి అంగీకారంగా మనం చెప్పుకోవచ్చు. విశ్వాసానికి ఈ యొక్క డిమాండ్ చేస్తుంది ఈ యొక్క పద్ధతి. 3 విభిన్న కారణ విధులను ఇందులో మనము చూడగలుగుతూ ఉంటాం. అర్థం చేసుకోవటము, నిరూపించటము, అభ్యంతరాలను సమాధానం ఇవ్వటం అనేది కూడా ఈ హేతుబద్ధత వివరణా పద్ధతుల్లో మనము ప్రముఖంగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ 3 విధులు చాలా ముఖ్యమైనవి. అందువలన విశ్వాసము నిరూపించడానికి ప్రశ్నలు లేవనెత్తకూడదు. పవిత్రమైనది నిజమైన శక్తిగా సమాజం చెప్తూ ఉంటుంది, అంగీకరించాలి. సమాజము నైతిక సంఘంగా మనుగడ సాగించగలదు అనేది ఈ 3 ప్రక్రియ పద్ధతులని ప్రతి ఒక్కరూ అన్ని సమాజాల వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దుర్ఖాయము, దేవుడు, సమాజం చాలా పెద్దది, వాస్తవమైనది, దేవుడు కూడా వాస్తవమైన పద్ధతిగా చెప్పారనమాట. పవిత్రమైన వాటిని అంతర్లీనంగా పంచుకుంటూ ఉంటాం మనం. ఈ యొక్క టోటమిక్ కమ్యూనిటీలోని వ్యక్తులు పవిత్రత అయిన టోటెం నుంచి వచ్చిన వారని మనకి అందరికీ తెలుసు. ఇందు భావోద్యోగాల బంధాన్ని వీరందరూ కూడా ఈ టోటమిక్ కమ్యూనిటీలో వ్యక్తులందరూ కూడా భావ ఉద్యోగ బంధాలని నిరంతరము కలిగి ఉంటారు. క్యాథలిక్ మాసులో తాము క్రీస్తు యొక్క పవిత్ర రక్తాన్ని మరియు శరీరాన్ని కలిగి ఉన్నామని వీళ్ళు ఎలా భావిస్తారో సమాజంలో, చర్చిలో అంతర్గతంగా వీరందరూ కూడా ఏకమవుతూ ఉంటారనేది మనము తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఆ తర్వాత బ్రహ్మను, దుర్ఖాయము సాంఘిక సంబంధాలు కొనసాగించడంలో నిషేధాలు, ఆచార మూలకాలు సామర్థ్యాన్ని కూడా గుర్తించారు. ఆచారాలు వృత్తికి ఆందోళనని తగ్గిస్తూ ఉంటాయి. కుటుంబము కొత్త సభ్యుల బాధ్యతలను కలిగి ఉంటారు. అనిశ్చిత ప్రాంతాలలో అతీంద్రియ శక్తుల సహకారము కోరుకుంటూ మానసిక స్థితిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్, చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు విశ్వాసము పొందుతారు ప్రార్థనలు చేయటం వల్ల. విశ్వాసాలు జీవితమంతా భావనలతో కూడా జీవించేట్లు చేస్తూ ఉంటాయి. ఈ యొక్క నిరాశ, ఓదార్పు ఈ యొక్క మతం ఇస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. ఉంటాడు మతము సామాజిక అసమానతలను కప్పివేస్తూ ఉంటది. ఎగ్జాంపుల్, కింద కులాలను అగ్రవర్ణ అణచివేత చట్టబద్ధం చేస్తూ ఉంటది. విశ్వాసులైన సరైన వారా అనేది మనం ప్రశ్నించుకున్నట్లయితే మంత్ర విద్య విశ్వాసులు వారి విశ్వాసాన్ని సంపూర్ణ హేతుబద్ధంగా ఒక వ్యవస్థగా చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అనుకోకుండా పాము మీద కాలు పెట్టడాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సైన్స్ కు ప్రాధాన్యత వాస్తవ దృక్పథంలో
ఇవి అన్నీ కూడా ఆలోచింపదగ్గ విషయాలుగా మనము చెప్పుకుంటూ ఉంటాం అనేది ఇందులో మనము ఏర్పరచుకున్న పద్ధతిగా చెప్తూ ఉంటాం. నమస్తే.